షుగర్ వల్ల షుగర్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. షుగర్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే రేత్రిపూట 5-6 సార్లు 7 సార్లు యూరిన్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. కాళ్ళు మంటలు ఉంటాయి, సురుకులు ఉంటాయి, కంటి చూపు తగ్గిద్ది, మరి నోరు ఎండిపోతుంటుంది, మరి విపరీతంగా మంచినీళ్ళు అవుతుంటాయి, పుండు పడితే మాందు. మరి ఈ లక్షణాలు అనేవి షుగర్లో ఉంటాయి. కాకపోతే షుగర్ ఉన్నప్పుడు ముందు తెలియటానికి ఏ టెస్టులు చేయాలంటే జీటీటీ అని ఒక టెస్ట్ చేయాలి, HbA1c ఒక టెస్ట్ చేస్తే ఈ 2 టెస్టుల్లో షుగర్ ఉందని తేలితే మటుకు యూరిన్ టెస్ట్ కూడా చేయాల్సి వచ్చింది. మరి ఈ 2 టెస్టులు షుగర్ ఉందని తెలిస్తే మరి ట్యాబ్లెట్స్ వాడాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు మనం అన్నం తక్కువ తీసుకోవాలి, కూర ఎక్కువ తీసుకోవాలి, టెన్షన్ లేకుండా చూసుకుంటే దాదాపు దుంపటికి తగ్గించుకోవాలి. దాదాపు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ అనేది వంశపారంపర్యంగా దాదాపు వస్తుంది. తల్లిదండ్రుల కంటే పిల్లలకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాదాపు టెన్షన్ వల్ల కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా షుగర్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. షుగర్ వచ్చిన తర్వాత కంటి మీద, పంటి మీద, మరి కిడ్నీ మీద ఒత్తిడి ఎక్కువయ్యి మరి కాళ్ళు చేతుల మీద కూడా ఎక్కువయ్యి మరి ఇన్ఫెక్షన్ వచ్చేసి కాళ్ళు చేతులు కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. షుగర్ ఎక్కువైతే కిడ్నీస్ కూడా దెబ్బతింటుంది, కంటి చూపు కూడా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.